రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. ఎస్ రత్నకుమార్, సో మొత్తానికైతే భారత్ బంగ్లా సరిహద్దుల్లో అయితే హై అలర్ట్ జారీ అయింది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే వరుస సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశాలకు సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్ మీద అవలంబించాల్సినటువంటి విషయాల మీద ఏదైతే త్వరలోనే తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ప్లాన్కు సంబంధించి కూడా ఒకవైపున కీలక డెసిషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా భారత్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇక అందులో భాగంగానే ఏ క్షణమైనా సరే యుద్ధం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరైపోతుంది పాకిస్తాన్. దాన్ని బట్టే ఇప్పటికే యుద్ధ నౌకలను ఒకవైపున ఎల్ఓసి ప్రాంతంలో మోహరింపజేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఇరు దేశాలు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నోటీసులను కూడా జారీ చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఒకవైపున ఇటు యుద్ధ నౌకలను లాహోర్లోను అలాగే తమకున్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద అలాగే అరేబియా సముద్ర జలాల వైపు కూడా మోహరించినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు ఎల్ఓసికి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్కి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి గ్రామాల్లో ఇప్పటికే F-16, F-17 వంటి యుద్ధ విమానాలు అక్కడ విన్యాసాలను చేస్తూ ఉన్నాయి. ఏ క్షణమైనా సరే యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి దానికి సంబంధించినటువంటి సంకేతాలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులే ప్రజెంట్ మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి, పహల్గామ్ అటాక్ జరిగిన దగ్గర నుంచి కూడా వరుసగా ఈ యొక్క అటాక్స్ అనేవి ఖచ్చితంగా దీని వెనుకల ఇటు పాక్ ప్రమేయం అనేది చాలా కీలకంగా ఉంది అని అంటూ కూడా భారత్ భావించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే యాక్షన్ ప్లాన్ను రెడీ చేస్తూ ఉంది. ఇక అందులో భాగంగానే ఇటు పాక్ పైన జల యుద్ధాన్ని అలాగే వాణిజ్య యుద్ధాన్ని ప్లాన్ చేసింది. ఇప్పటికే సింధు జలాలను నిలిపివేయడానికి సంబంధించినటువంటి డెసిషన్స్ కూడా తీసుకుంది. ఇక వాణిజ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తేలాగా, ఎందుకంటే భారత్కు సంబంధించినటువంటి అవకాశాలు ఇప్పటి వరకు అనుకూల దేశంగానే పాకిస్తాన్ను పరిగణిస్తూ ఒకవైపున దాయాది దేశం అయినప్పటికీ కూడా అనుకూల దేశంగా తనకున్నటువంటి ఒక రూల్ను కూడా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని పాటిస్తూ వచ్చింది. ఇక ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో దాంట్లో పాకిస్తాన్ ప్రమేయం చూసిన తర్వాత అనుకూల దేశం అనే దాన్ని కూడా నిషేధిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కావచ్చు అలాగే యుద్ధ విమానాలు ఒకవైపున సరిహద్దుల్లో మోహరిస్తూ ఉన్నాయి. ఏ క్షణమైనా సరే యుద్ధం జరిగేటువంటి అవకాశాలకు దీనికి ఒక నిదర్శనంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడైతే భారత్ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది అమలవుతుందో అప్పటి నుంచే ఎల్ఓసిలో కవింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్ సైన్యం. ఏదో ఒక రకంగా అక్కడ కాల్పులు జరిపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది భారత్. ఆ దాడులను తిప్పికొడుతూ కూడా తగిన గుణపాఠం ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ISI చీఫ్గా ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్ను ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారుగా కూడా నియమించుకుంటూ ఒక కొత్త డెసిషన్ అయితే తీసుకుంది. ఎందుకంటే ఏ క్షణమైనా సరే పరిస్థితులు కొంత కఠినంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి తదనుగుణంగానే పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జాతీయ భద్రతా సలహాదారుగా కొత్తగా ఆయనకు వేరొక పోస్ట్ను కూడా ఇవ్వటం జరిగింది. సో వీటన్నిటి పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఏ క్షణమైనా సరే ఇరు దేశాల మధ్య యుద్ధం జరగబోతోందా అనేటువంటి సందేహాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ఇక నిన్న జరిగినటువంటి సమావేశాల అనంతరం కూడా ఈ పరిస్థితులు అనేవి మరింత ఉద్రిక్తంగా మారినాయని చెప్పాలి. నిన్న జరిగినటువంటి సమావేశాల్లో ప్రధాని మోడీ అధ్యక్షతన 2 సమావేశాలను నిర్వహించారు. ఒకటి CCS నిర్వహించడం జరిగింది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం నిర్వహించారు. అలాగే కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, ఇటు రాజకీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి 2 సమావేశాలు జరిగాయి. ఈ 2 సమావేశాల్లో కూడా ఒకవైపున రక్షణ పరంగా మనకున్నటువంటి సోర్సెస్ ఏంటి, ఉన్నటువంటి యుద్ధ విమానాలకు సంబంధించి యుద్ధ నౌకలకు సంబంధించి అణ్వస్త్రాలు అణుబాంబులు, ఆ యుద్ధం వస్తే ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటి, వాటన్నింటి మీద కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒకవైపున రక్షణ మంత్రి పాల్గొన్నారు రాజ్నాథ్ సింగ్, అలాగే చీఫ్ డిఫెన్స్కు సంబంధించినటువంటి అనిల్ చౌహాన్ పాల్గొన్నారు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ పాల్గొన్నారు. వాళ్ళతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి చీఫ్లు కూడా యొక్క సమావేశంలో అటెండ్ అయిన తర్వాత దీంట్లో కొన్ని కీలక డెసిషన్స్ తీసుకొని ఆర్మీకి స్వేచ్ఛనిస్తూ కూడా ఒక డెసిషన్కి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయడం, టైంను సెట్ చేసుకోవడం, దానికి సంబంధించినటువంటి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి అనుమతులు అనేవి ఇటు ఆర్మీకి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే రక్షణ శాఖకు ఇచ్చిన తర్వాత దీని మీద కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీంతో పాటు మరొక వైపు CCPA అంటే పొలిటికల్ అఫైర్స్లో కూడా వాణిజ్య పరంగాను, ఆర్థిక పరంగాను, ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి అనేక రకాలుగా ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చు, ఏ రకంగా గుణపాఠం చెప్పాలి పాకిస్తాన్కు అనే దాని మీద కూడా ఒక చర్చ నడిచింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత 2019లో ఎప్పుడైతే పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి ఒక సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశం ఇప్పుడు కేబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ యొక్క సమావేశం అనేది ఇప్పుడు రెండోసారి జరగడం, 6 సంవత్సరాల తర్వాత ఈ సమావేశం జరగడంతో కొంత ఉత్కంఠ, ఒక ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా ఒక ప్రముఖ
ప్రముఖమైనటువంటి డెసిషన్ తీసుకోబోతోంది భారత ప్రభుత్వం అనేది కూడా నిన్న జరిగినటువంటి సమావేశంతో తేటతెల్లమైంది. ఇక దీంతో పాటు ఇప్పుడు రాకు అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కు సంబంధించినటువంటి ఎక్స్ చీఫ్గా ఉన్నటువంటి అలోక్ను ఇప్పుడు కొత్తగా జాతీయ భద్రతకు సంబంధించి దాన్ని జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించి ఆయన్ను దీనికి చీఫ్గా నియమించడం జరిగింది. ఇందులోనే ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఈ వ్యవహారాలకు సంబంధించి కూడా భారత్ కఠినంగా వ్యవహరించేందుకు పూర్తిగా ప్లాన్ సిద్ధం చేస్తున్నటువంటి విషయాలు కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఇటీవలే పాకిస్తాన్కు సంబంధించినటువంటి సమాచార మంత్రి కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ తమకు ఎటువంటి అంటే పాకిస్తాన్ ప్రమేయం అనేది పహల్గామ్ అటాక్స్లలో ఉంది అంటూ భారత్ చేస్తున్నటువంటి ఆరోపణలో నిజం లేదు, తాము ఉగ్రవాదుల బాధితులమే, తమకు ఎటువంటి తాము కూడా ఇబ్బందులు పడుతున్నాము, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్తూనే ఒకవేళ పాకిస్తాన్ తమ మీద అటు భారత్ అటాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరిగి అటాక్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా భారత్ నుంచి అటాక్ అనేది జరగబోతున్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారనే విషయం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటికే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చీఫ్ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. ఆయన రావల్పిండిలోనో లేకపోతే మరొక దేశానికి పరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత్ యొక్క సైన్యం ముందు తట్టుకోలేక ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని భావించి ఆయన పారిపోయేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటు పాకిస్తాన్లోనే ఇటు లష్కర్ ఏ తోయిబాకు సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నటువంటి హఫీజ్ సయ్యద్ అక్కడే ఆయన రక్షణ పొందుతూ ఉన్నాడు. చక్కగా రాజమర్యాదలు చేసి పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనకు సైన్యాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ఆయనకు ఉన్నటువంటి ప్రైవేట్ సైన్యం ఉంది. లాహోర్లోని ఆయన నివాసంలోనే కింద ఒక బంకర్ను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఆయనకు అన్ని రకాల జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్న విషయానికి సంబంధించినటువంటి అన్ని శాటిలైట్ ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లోనే పాకిస్తాన్ యొక్క దుర్మార్గాన్ని ఎండగట్టేందుకు భారత్ అన్ని రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంది. దాంతోపాటు పహల్గామ్ అటాక్స్ లో చాలా కీ రోల్ పోషించినటువంటి వ్యక్తుల్లో ఆషిమ్ మూసా అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్లోనే పారాకమాండోగా పనిచేశాడు. పారాకమాండోగా పనిచేసినటువంటి వ్యక్తి లష్కర్ తోయిబాకు సహాయకారిగా వచ్చి ఆయన పహల్గామ్ అటాక్ లో కీ రోల్ పోషించి దానికి డైరెక్షన్స్, మాస్టర్ ప్లాన్, స్కెచ్ అంతా ప్లాన్ చేసి దాదాపు 27 మంది చనిపోయే విధంగా ఉగ్రవాదులందరినీ కూడా వెంట పెట్టుకుని వచ్చి అటాక్ చేసినటువంటి తీరుకు సంబంధించి కూడా ప్రస్తుతం వీళ్ళందరినీ పట్టుకునేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అనంతనాగ్ జిల్లాలో అటవుల్లో పారిపోయిన విషయం తెలిసిన తర్వాత వారిని పట్టుకునేందుకు మొత్తం సైన్యాన్ని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్మీని ఏకం చేసి మొత్తంగా ఒక యాక్షన్ ప్లాన్, గుణపాఠం చెప్పేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పాలి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.